భోళాశంకరుడి మహాదర్శనం భక్తుల హృదయాల్లో నిత్య శాంతి. ఫిబ్రవరి 15 మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలకు వెళ్తారు భక్తులు. ఈ క్రమంలో పంచారామాలు, తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ శివాలయాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తి ఆలయం, నంద్యాల యాగంటి, శ్రీశైలం మల్లన్న ఆలయం ఇవన్నీ ఏపీలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలు. సత్యసాయి జిల్లా లేపాక్షిలో శివుడు వీరభద్రుడిగా దర్శనమిస్తాడు. తెలంగాణలో వేములవాడ రాజరాజేశ్వర ఆలయం, కాకతీయుల ముక్తేశ్వర ఆలయం, రామప్ప ఆలయం, వేయి స్తంభాల గుడి, ఛాయా సోమేశ్వర ఆలయం ఇవన్నీ ప్రసిద్ధికి చెందినవి. కుమారస్వామి తారకుడి గొంతులోని శివలింగాన్ని ఆయుధంతో బద్దలుకొట్టగా అది 5 భాగాలుగా విడిపోయింది. ఆ 5 భాగాలు గోదావరి, కృష్ణానదుల్లో పడగా అవే పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయి. అమరావరామం, సోమారామం, క్షీరారామం, ద్రాక్షారామం, కుమారారామం ఇవేరా పంచారామాలు. శివకేశవుల ఏకత్వానికి ప్రతీకగా అక్కడ మహావిష్ణువే ద్వారపాలకుడిగా ఉండటం విశేషం. అమరావతిలో 16 అడుగుల స్ఫటికలింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగం ఎత్తు పెరుగుతూ ఉండేదని పురాణకథనం చెబుతోంది. తలపై మేకు కొడితే రక్తం వచ్చినట్లు చెబుతారు. ఆ గుర్తు ఇప్పటికీ అక్కడ కనిపిస్తుందని భక్తుల నమ్మకం. ఇదే అమరారామం. సోమారామం శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు. సాధారణ రోజుల్లో తెల్లగా ఉండే శివలింగం అమావాస్యకి గోధుమ రంగులోకి మారుతుంది. పౌర్ణమికి మళ్లీ తెలుపు రంగులోకి వస్తుంది. ద్రాక్షారామంలో శివుడు, శక్తిపీఠం, విష్ణువు కొలువైయుంటారు. అక్కడ సప్త ఋషులు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది. 2.5 మీటర్ల ఎత్తైన ఈ శివలింగానికి సప్త గోదావరి నదీ జలంతో 2వ అంతస్తు నుంచి అభిషేకాలు చేస్తారు. కుమారారామం తూర్పు గోదావరి సామర్లకోటలో ఉంది. ఈ లింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించాడు. ఇక్కడ పాలించిన తూర్పు చాళుక్యులు 2 అంతస్తుల భీమేశ్వర ఆలయాన్ని నిర్మించారు. మిగిలిన 4 క్షేత్రాల్లో ఒకే సమయానికి శివలింగాల ప్రతిష్ఠ జరిగితే పాలకొల్లులో మాత్రం త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అదే క్షీరారామం. ప్రతి ఆలయానికి ప్రత్యేక పురాణ కథ ఉంది. వీటిని దర్శిస్తే అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి లభిస్తుంది.